ఓం తత్ సత్. ఓం జ్ఞానేన పవిత్రం ఇహ న విద్యతే. జ్ఞానం కంటే పవిత్రమైనది ఇక్కడ లేదు. ఎందుకు అన్నది చెప్పుకుంటున్నాము. ఇత్ర అంటే ఉన్నాను స్థితిని మనము చూడలేకపోతున్నాం కాబట్టి ఉన్నాను యొక్క జ్ఞానాన్ని, ఉన్నాను యొక్క జ్ఞానమును మనకు ఇట్లా జ్ఞానం ద్వారా అందుతున్నాయి. కాబట్టి ఆ అందటంలో ఏమవుతుంది, ఉన్నాను స్థితికి, ఉండలేని స్థితి నుండి ఉన్నాను అన్నటువంటి యొక్క స్థితినికి చేర్చేది జ్ఞానం. కాబట్టి అది ఎట్లా చేరుస్తుంది, విశేషంగా. అంటే ఎట్లాంటిది, ఇంతవరకు ఏది కూడా ఇప్పుడు వస్తువుల జ్ఞానాలు అన్నీ చూసాం కదా. ఎన్ని జ్ఞానాలు ఉన్నాయి లోకం అంతా, ప్రపంచం అంతా. అన్ని జ్ఞానం లేకుండా ఏమవుతుంది, అన్ని వస్తువుల జ్ఞానాలు ఉన్నాయి. కానీ ఏ జ్ఞానం, ఎన్ని వస్తువులు సృష్టించినప్పుడు, ఎన్ని వస్తువులు పుట్టిస్తున్నప్పటికి కూడా, వస్తుజాలం ఎంత విపరీతంగా పుట్టిస్తున్నప్పటికీ కూడా ఏమైపోయినా అవన్నీ కూడా ఆ జ్ఞానం అంతా కూడా చేర్చలేకపోయింది. ఇక్కడ ఏమవుతుంది, విశేషంగా చేరుస్తుంది. విశేషంగా ఎట్లా చేరుస్తుంది అంటే అది మనకు ఆ విశేషం అంటే ఇక్కడ చూద్దాం. అయితే ఈ పవిత్రం ప అన్నటువంటి పదం ఏం చేస్తుందంటే, మనం ఈ జ్ఞానాన్ని ఎట్లా చేరుస్తుంది, ఏ విధంగా చేరుస్తుంది. ప అన్నట్టు పానే మనం అంటే గ్రహించటం ద్వారా, పానే అంటే గ్రహించటం ద్వారా రక్షణ అని కూడా, రక్షించుకుంటూ, ఏది ఉండలేని స్థితిని రక్షించుకుంటూ పవిత్రంగా ఇప్పుడు గ్రహిస్తుంది. జ్ఞానాన్ని ఎట్లా, ఏ విధంగా తీసుకోవాలి మనము, మనస్సుతో. మన జ్ఞాని మనస్సు ఎట్లాంటిది, మనము ఈ జ్ఞానాన్ని, మనస్సు అంటేనే జ్ఞానం. అంటే ఈ జ్ఞానముని ఏం చేయాలి, మనస్సు గ్రహించడం ద్వారా, మననం చేయటం ద్వారా ఏమవుతుంది, పవిత్రం అవుతుంది. పవిత్రం అంటే అర్థం ఏంటంటే, తను స్థితి ఎట్లా ఉంటుంది, ఉండలేని స్థితి నుండి ఉన్నాను స్థితికి చేరుకోవటం అవుతుంది. అయితే పవిత్రం ఇట్లాంటిది ఈ స్థితి ఎట్లాంటిది, ఇహలోకంలో ఇక్కడ ఇచ్చట ఏమవుతుంది, ఇది దీన్ని ఈ విధమైనటువంటి యొక్క జ్ఞానం ఎక్కడ లేదు. కాబట్టి ఇది ఎక్కడ ఉంది, భగవద్గీత జ్ఞానం. ఆ పరమాత్మ బోధగా, భగవాన్ వాచగా, అహమస్మి బోధగా భగవద్గీత అంతా చెప్పిన జ్ఞానం. దాన్ని ఎక్కడ వినమన్నారు మళ్ళీ, ఇది నేనే కాదు, అన్ని భూతములు, అన్ని పంచమహాభూతములు కానీ సర్వత్రా ఇదే చెప్పబడుతున్నది. అట్లా చెప్పినటువంటి దాన్ని చూస్తే ఏమవుతుంది, అప్పుడు మోహం అనేది ఉండదు. అయితే ఇది జ్ఞానాన్ని మళ్ళీ ఏం చేశారు, ఇది ఎక్కడ వినమన్నారు, గురువుల చెంత తెలుసుకోవాలి. గురువుల చెంత అదే జ్ఞానం. అయితే ఇట్లా తెలుసుకున్నప్పటికి కూడా మనకేమవుతుంది, ఆ జ్ఞానాన్ని సంపూర్ణం చేసుకోలేకపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, పవిత్రం అంటే ఆ జ్ఞానాన్ని గ్రహించడం ద్వారా మనము పదే పదే మననం చేస్తూ, అభ్యాసం చేసిన ద్వారా పవిత్రం అయిపోతుంది. పవిత్రం అంటే మన స్వరూపానికి మనం చేరుకుంటున్నాం అని అర్థం అన్నమాట. అర్థమైంది కదా. ఉండుట కానకపోతే ఉండాలి పుడుతుంది. ఉండాలిలో ఏమవుతున్నాడు, ఉండలేకపోతున్నాం చస్తున్నా అని చెప్తున్నాం. ఎవరు చెప్తున్నారు, అయితే అందరూ చెప్తున్నటువంటిది. ఈ స్థితి నుండి ఏం చేస్తున్నాను, ఉన్నాను స్థితికి చేరుకోవటమే పవిత్రం. ఇది దీంతో సమానమైనది ఇంకా లేదు వేరేది అన్నది ఇక్కడ సమాప్తం. అయితే ఈ జ్ఞానం అన్నటువంటిది, ఇప్పుడు జ్ఞానేన అంటే జ్ఞానం యొక్క సామర్థ్యము, జ్ఞానం యొక్క విలువ, జ్ఞానం యొక్క స్థాయి, ఇవి ఈ పదంలో చూపబడింది అనమాట. సదృశం అంటే దర్శనంగా ఉన్నది జ్ఞానం, దృశ్యము కాదు. దర్శనంగా అన్నటువంటి దర్శనం లేదు కదా. కాబట్టి దర్శనంగా చూపించి సమానమైన దర్శనం ఇంకోటి లేదు. అది ఎటువంటి దర్శనము, తనే అవటం అన్నమాట. జ్ఞానము, నేను, ఇంకోటి వేరు కానిటువంటి స్థితిని చూపిస్తున్నది దర్శనంలో, సమానం ఉన్నటువంటి సదృశ్యంలో. అయితే ఇట్లా చూపించడం ఈ జ్ఞానము ఎక్కడ పొందాలి,
ఇంతవరకు క్రమంలో వచ్చాము. అయితే ఎప్పుడు తనకు పరిపూర్ణత, సంపూర్ణత అవుతుందంటే అది చెప్పబడుతున్నది. యోగ సంసిద్ధః స్వయం తత్ జ్ఞానం కాలేన ఆత్మని విందతి. అంటే యోగ సంసిద్ధః, యోగ సంసిద్ధుడు అయినటువంటి వాడు. అంటే ఇక్కడ ఏమిటి? సిద్ధి, సంసిద్ధి, యోగ సంసిద్ధి. ఈ యొక్క పదములలో చెప్పినటువంటి యొక్క దారుఢ్యం అంటే బిగింపు ఏమిటంటే, యోగము అన్నటువంటి పదము ఏం చెప్తుంది? కలయిక. ఉన్నాను, నేను ఉన్నాను, ఉండటంతో యోగం. ఉండటంతో యోగం ఎప్పుడవుతుంది? యోగ సంసిద్ధ అన్నది. సిద్ధి అన్నది ఎందుకు, సిద్ధి అనే పదం ఎందుకు రావాల్సి వచ్చింది? అప్పుడు ఎప్పుడు సిద్ధిలోనే ఉన్నాం కదా. నేను ఉన్నాను స్వరూపానికి సిద్ధి అనే అసిద్ధి అనేది ఉన్నదా? సిద్ధి అసిద్ధ్యోర్ సమోభూత్వ ఏం చెప్పారు? సిద్ధి అసిద్ధ్యోర్ సమోభూత్వ యోగం ఉచ్యతే. అంటే సిద్ధి అసిద్ధులు దేంతో పోలి చెప్పారు? ఇప్పుడు బయట సిద్ధి అసిద్ధి ఏవైతే ఉన్నాయో ఇవి రెండు యోగానికి నేనుకు లేవు. నేను ఎప్పుడు ఉన్నాను. కానీ సిద్ధి అసిద్ధి మనం ఏం చెప్తున్నాము? బయట పదార్థం ఇది జరిగిందా, జరగలేదా? జరిగితే అసిద్ధి అని, జరగలేకుంటే జరిగితే సిద్ధి అని, జరగలేకుంటే అసిద్ధి అని అంటాం. కానీ ఈ బయట జరగడంతో జరగకపోవడంతో సంబంధం లేకుండా ఎప్పుడైతే నేను ఉన్నాను స్మృతి తనలో ఉంటుందో అప్పుడేమవుతుంది? అది ఏమవుతుంది? యోగ అవుతుంది, యోగం అవుతుంది. కాబట్టి సిద్ధి సంసిద్ధి అన్నటువంటి పదం ఏం చెప్తుందంటే బయట పదార్థములతో పోల్చి కాదు, అది ఆల్రెడీ సిద్ధి అయి ఉన్నది. ధి అనేది ఏం చెప్తుంది మనకు? ధారణ, ధారణ చెప్తుంది. అంటే ధారణ అన్నటువంటిది ఏం చేస్తుందంటే అది ఎప్పుడు నిత్యము మనమంతా ఏమున్నాము? నేను ఉన్నాను స్వరూపం అంతర్గతంగా ధరించే ఉన్నాం. అయితే ఇప్పుడు ఏం కావాలి? యోగంలో లేము. ఎక్కడ ఉన్నాము? భోగంలో ఉన్నాం. ఇక్కడ తర్వాత భోగానికి పోతే రోగం ఎదురైంది, రోగంలో ఉన్నాం. అంటే భోగంలో ఉన్నాం, రోగంలో ఉన్నాం. ఇక్కడ ఏం కావాలి? ఇప్పుడు యోగంలో కావాలి. ఎందుకు భోగమైంది? భోగము రోగమైంది, రోగంలో యోగం పోయింది, వియోగం అయిపోయింది. ఇప్పుడేంది? భోగం అంటే ఏంటి? నేను కంటే వేరే దాన్ని ఊహించుకున్నాం కాబట్టి ఉండాలని వేరేది ఏదైనా సరే అది ఉండాలని దాంట్లో పుడుతున్నది కానీ ఉండలేని స్థితిని ఇస్తున్నాం ప్రతిభూతం. అయితే ఇక్కడ ఏమిటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది భోగం అనేటువంటి దాంట్లో ఏమైపోయింది? చివరికి రోగంలో మిగిలిపోయాం. అంటే మనం అనుకున్నటువంటి యొక్క భోగస్థితిని, తృప్తిని, ప్రశాంత ఆనందాన్ని అక్కడ పొందలేక ఏమైపోయింది? కాస్త రోగం అయిపోయింది. రోగంలో ఏమైనా ఉన్నామంటే రోగంలో బాగా అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? ఉండలేకపోతున్నా అన్నట్టుంది. అంతే కదా. రోగం వస్తే ఏమవుతుంది? ఉండలేకపోతున్నా అని బాగా అర్థమవుతుంది. ఎట్లా? అనుభవ రూపంగా అర్థమవుతుంది. రోగం అంటే ఇట్లా ఉంది. ఇప్పుడు ఏమైంది? సిద్ధి అనేటువంటిది మనం ఏది సిద్ధించాలనుకున్నాము? ఏదో సిద్ధించాలని పోతే అదేమైంది? కాస్త రోగమే కూర్చుంది. అది పోయింది, ఇది పోయింది, రెండు పోయినాయి. మొత్తానికి ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు ఇది ఇది ఏం చెప్తుంది? సంసిద్ధి అనే పదం ఏం చెప్తుందంటే యోగము సంసిద్ధి కావాలి. ఇక్కడ ఏమిటి? రోగం సంసిద్ధి అయింది బాగా. అందరికీ రోగం ఏంటంది? బాగా సిద్ధి అయి కూర్చుంది. రోగాలు ఇప్పుడైంది అందరికీ ఏదో ఒక రోగం సిద్ధి అయిపోయినాయి. అంటే సిద్ధి అంటే ఇంకా అది రూపమైపోవటం అన్నమాట. ఇప్పుడు యోగము సంసిద్ధి కావాలంటే అర్థం ఏంటి? యోగము సంసిద్ధి కావాలంటే అంటే రోగం ఎందుకైంది, భోగం ఎందుకైంది, ఈ రెండు మనం ఆలోచన చేస్తే నేను ఉన్నాను అంటే స్వరూపము మనము కానకపోతే ఉండాలి పుడుతుంది. ఉండాలిలో వస్తువులను పుట్టించుకున్నాం, వస్తువుల చేత ఉండాలని చెప్పి ఉండలేక ఇట్లా భోగంలో భోగించాలని పోయి దానికి రోగం అయిపోయింది. రోగం అయిన తర్వాత ఏమైంది? అది రోగమైంది, తన రోగం అయిపోయినాడు, ఇద్దరు రోగం అయిపోయినారు, సమంగా అయిపోయినారు. ఇప్పుడు యోగం అనేది ఏంటి? దేంతో యోగము?
వీటితో కాదు, ఉనికితో. ఉన్నాను దాంట్లో ఉన్నాను ఎటువంటిది, అది ఎప్పుడు సిద్ధి అయి ఉన్నది. అది సిద్ధి అయిన స్వరూపం కాబట్టి ఆ సిద్ధి అయిన దాంతో యోగం కావటం సంసిద్ధి. సిద్ధమై ఉన్నదనమాట. సిద్ధమై ఉన్నదంటే అర్థం ఏంటి, ఇంకా ఏం చేయాల్సింది అక్కడ, ఏమీ చేయాల్సింది లేదు. మీరు వచ్చారు, అన్నం రెడీగా అక్కడ సిద్ధమైంది అనుకోండి, పోయి ఏం చేయాలి, తినడమే. అడుగు ఏం చేస్తాము, మళ్ళీ పోయి వంట చేసుకోవడం ఉందా? అట్లా లేదు. ఉండటం అనేటువంటిది, ఉనికి అన్నది అది సిద్ధి అయి ఉన్నది. ఎట్లాంటి సిద్ధి అయి ఉన్నది, సంసిద్ధి అంటే సమ్యక్ సంయం సంసిద్ధి అంటే సమ్ అని ఏం చెప్పిస్తున్నా, వికలము కానటువంటి సిద్ధి. మళ్ళీ అది విరిగిపోవటము, ఏదో అయిపోవటం ఇట్లాంటివి లేవు అక్కడ. కాబట్టి సంసిద్ధి అంటే ఇంక దానికి ఎటువంటి యొక్క వికలమైనటువంటి పరిస్థితులు లేవు. అంటే సిద్ధి అయి ఉన్నది, సంసిద్ధిగా ఉన్నటువంటి దాంట్లో యోగం కావాలి. యోగం అంటే అదే ఉన్నాను 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 అన్నటువంటి యొక్క చైతన్యము. అందరు చెప్పండి ఒకసారి, నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను, అహమస్మి. ఇప్పుడు మనసులోకి ఏమొచ్చింది, ఉన్నాను చైతన్యం వచ్చిందా? అది చైతన్యం అంటే. ఇప్పుడు యోగం ఎప్పుడు అవుతుంది, ఉన్నాను లేదని మనసులోకి ఏమవుతుంది, ఉండాలి ఉండాలంటే భోగం ఉండటానికి ఏవో కల్పించుకోవాలి, అప్పుడు ఉండలేక ఊరేసుకోవడం అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, నేను ఉన్నాను, ఇప్పుడు ఏం కావాలి మనకు, ఏం తక్కువ ఉంది, సిద్ధి సంసిద్ధి. సంసిద్ధి ఎవరై ఉన్నారు, ఉనికి ఉన్నాను సంసిద్ధి అయి ఉన్నది. దాంట్లో ఏం కావాలి, నీ మనస్సు ఏమేం కావాలి, ఇప్పుడు కలిసిపోవాలి. యోగం అంటే కలిసిపోవటం. ఉండాలి అని పుట్టకుండా మనస్సు ఏం చెప్పాలి, ఏం జపం చేయాలి, అహం అస్మి. చెప్పండి, అహం అస్మి అంటే నేను ఉన్నాను. నేను ఉన్నాను అని మనసు చెప్పింది అనుకోండి, ఆవిడ మనసు ఉంటుంది అక్కడ, నేనే ఉన్నాను. ఇంకా మనసు ఎక్కడ ఉంది, అంతే కదా. నేను ఉన్నా అనేది సంసిద్ధి. దాంట్లో యోగం ఎప్పుడవుతుంది, మనస్సు అనుకొనుట, తలంపు. ఇది ఎవరి లక్షణం, తలంపు ఎవరి లక్షణం, వాయువు. సత్ ఎవరి లక్షణం, ఆకాశ లక్షణం. సత్ ఎట్లా ఉండాలి ఏమిటని సత్ లక్షణం ఎవరు, ఆకాశం చెప్తుంది. ఆకాశంలో సత్ లక్షణాన్ని, ఉనికిని, ఉన్నాను చైతన్యవంతం చేసుకోవాలని ఎవరు చేస్తున్నారు, ఇప్పుడు వాయువు. ఆకాశం సత్తుని ఎవరు తీసుకొస్తున్నారు, వాయువు చైతన్యం చేస్తున్నారు. ఇప్పుడు మనకేంటి, ఎవరు చైతన్యంగా అంటే ఏం కాదు, మన మనస్సు ఏం చెప్పాలి, చెప్పండి గట్టిగా, నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను. ఈ ఉన్నాను అనేటప్పుడు ఏమొచ్చి, ఉనికి చైతన్యవంతం. ఉన్నాను అటువంటి ఉనికి చైతన్యవంతమైంది. జపం చేస్తూ ఉంటే, జపం ఇది జపస్తద అర్థభావనం. ఇది జపం చేస్తూ ఉంటే ఏమవుతుంది, భావము అర్థం ఏమవుతుంది, ఈ ఉన్నాను యొక్క అర్థము ఉనికిగా. భావం అంటే ఉనికి, ఉండటం. నేను ఉన్నాను అన్నటువంటి దాంట్లో మనము జపం చేస్తూ ఉంటే ఏం జపం చేయాలి, ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఉన్నాను జపం చేస్తే నేను బ్రతకాలి ఉండాలి కాదు. బ్రతకాలంటే రచ్చ, ఇంకా బ్రతకడం ఉండదు. అది ఎప్పుడు చెప్పొద్దు, నేను బ్రతకాలి అనకూడదు, నేను ఉండాలి అనకూడదు. ఇప్పుడు ఏమని చెప్పాలి, జపం చేయాలి, నేను ఉన్నాను అని జపం చేస్తే మనసుతో సంసిద్ధి, యోగం అయిపోయా. ఉన్నాను ఎప్పుడైతే వాయువు, అందుకే ఏమిటి ఇప్పుడు చేతులు చిన్ముద్ర అని చెప్పి ఎప్పుడు ఎందుకు చూపిస్తారు, చిన్ముద్ర అని చెప్పి ఇక్కడ ఇస్తారు కదా. ఇదేవుడు సత్, ఇదేమిటి అంగుష్ట మాత్ర పురుషం సత్. దీంట్లో ఏం కలపాలి, ఇప్పుడు మనము ఉన్నానుతో కలపటం లేదు, అన్నీ వేరైపోతున్నాయి, అన్నీ విడివిడిగా అయిపోతున్నాయి. కాబట్టి ఏం చేయాలి, వేస్తే ఏమైపోయింది, సత్ కాంటాక్ట్లోకి వచ్చేసింది. సత్ అంటే ఉండుట అనేది చైతన్యవంతం అయిపోయింది. అప్పుడు ప్రకాశం ఏమవుతుంది, ఇప్పుడు ప్రకాశం, వెలుగు. ఏం తెలుస్తుంది మనకు, ప్రకాశం అంటే తర్వాత భూతం, మహాభూతం ఏది, అగ్ని. అగ్ని ఏం తెలుస్తుంది మనకు, ఉన్నాను జపం చేస్తే, ఉన్నాను మనసు భావన చేస్తే, అనుకుంటే ఏమవుతుంది, ఉన్నాను యొక్క వెలుగు వస్తుంది. ఉన్నాను తెలుస్తుంది, వెలుగు అంటే ఏదో వెలుగు కాదు, ఉన్నాను తెలుస్తుంది. ఉన్నాను తెలుస్తుందా, నేను ఉన్నాను ఉన్నానంటే ఉన్నాను యొక్క స్వరూపం తెలుస్తుంది. ఏది, ప్రకాశ లక్షణం.
ఉన్నాను ఉన్నాను తెలిస్తే మనసులో ఇంక ఎరుక ఏముంటుంది అంటే ఎప్పుడు జ్ఞప్తిలో ఏముంటుంది నేను ఉన్నానే ఉంటుంది ఉంటుందా నేను ఉన్నాను ఎరుక ఎరుక ఎప్పుడైంది అప్పుడు ఏమవుతుంది ఎరుక ఎరుక నేను ఉన్నాను తెలిస్తే ఇంకా ఉండాలి ఉన్నాను తెలిసినప్పుడు నేనున్న ఎరుకలో ఉన్నప్పుడు నేనున్నాను జపం ఇప్పుడు చేయాల్సింది నేను ఉన్నాను గుర్తింపు వచ్చింది తెలియటం వచ్చింది నేనున్నా తెలుస్తున్నది ఎరుక నేను ఉన్నాను ఎరుకలో పెట్టుకుంటే అంటే మర్చిపోకుండా ఉంటే అప్పుడు ఏమవుతుంది ఆనందం ఈ స్మృతి ఏమవుతుంది ఈ యొక్క సచిత్ వరకు వచ్చిన ఎరుక వరకు వచ్చిన స్మృతి ఇది ఆ స్మృతి ఏమిస్తుంది నందము సంతోషం అవుతుంది అవుతుందా అయిందా సరే కళ్ళు మూసుకోండి మనసులో చెప్పండి ఏం చెప్తున్నారు నేను ఉన్నాను చూడండి ఇప్పుడు ఏమి అనుభవం వచ్చింది వింగ్స్ టు రెవెల్ ఇన్ ది బ్లిస్ విచ్ ఆర్ అహమస్మి ఐ అహం ఐ అండ్ అస్మి యామ్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను వింగ్స్ వింగ్స్ టు రెవెల్ ఇన్ ది బ్లిస్ వింగ్స్ టు రెవెల్ ఇన్ ది బ్లిస్ విచ్ ఆర్ అహం ఐ అండ్ అస్మి యామ్ అంటే ఏమిటంటే ఈ పరమానందంలో ఓలలాడడానికి ఇప్పుడు నదిలో ఏదైనా ఈత కొట్టాలనుకో ఏం చేస్తాం ఏమిటి ఆకాశంలో పక్షులు ఏం చేస్తాయి రెక్కలతో ఈత కొడతాయి మనుషులు నీటిలో మనం ఏం చేస్తాం దేంతో ఈత కొడతాం చేతులతో కొడతాం ఇప్పుడు రెక్కలు ఏమైనాయి చేతులు అయినాయి ఇప్పుడు ఈ రెక్కలు ఏం కావాలి ఐ యామ్ రెక్కలేవి నేను ఉన్నాను నేను ఒకటి ఉన్నాను ఒకటి ఈ రెండు మనం ఆడిస్తే ఏమవుతాయి ఆడించటం అంటే మనసులో చెప్పడం నేను ఉన్నా అని చెప్తే ఏమవుతాయి రెవెల్ అంటే అత్యధిక సంతోషించటం అన్నమాట అంటే ఓలలాడటం అంటారు చూడండి ఓలలాడటం ఆ ఓలలాడటం అని ఎక్కడ పరమానందంలో ఓలలాడటం అనేది జరుగుతుంది ఎప్పుడు అహం అస్మి నేను ఉన్నాను అనే రెండు రెక్కలు అర్థమైందా అట్లా ఎప్పుడు ప్రతి నిత్యం ఏం చెప్పాలి అహం అస్మి నేను ఉన్నాను ఇది ఇప్పుడు ఇట్లా చెప్తే ఆనందం ఇప్పుడు ఏమవుతుంది ఇది యోగ సంసిద్ధి ఎవరి లక్షణాలు ఇవి ఎవరి లక్షణాలు సంసిద్ధి ఎవరైతే ఉన్నారో ఆ లక్షణాలు సంసిద్ధి ఎవరు నేను ఉన్నాను బట్ నేనున్న లక్షణం ఏమిటి ఉండటం సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందం సచ్చిదానంద స్మృతి ఇది ఏమవుతుంది ఇది యోగం అవుతుంది అంటే మనస్సు ఇంకా లేదు అక్కడ యోగ సంసిద్ధి అంటే ఇట్లా అర్థం అన్నమాట ఇట్లా అయినటువంటి యొక్క స్థితి ఏమవుతుంది అప్పుడు స్వయం తనంతట తనే ఏమవుతుంది తనే కాలక్రమంలో సాధన కాలక్రమంలో ఆత్మని విందతి దీన్ని ఈ పదము అర్థం చేసుకుందాం స్వయం అంటే తనే తన యందు తనే అన్నటువంటిది తనే ఇప్పుడు తద్విద్ధి ఏ ఆ జ్ఞానం ఏది ద్రవ్యమియాత్ యజ్ఞాశ్రయ అని చెప్పాను కదా ఆ జ్ఞానమును ఏది భగవద్గీత పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానమును ఏది భగవద్గీత ప్రకారంగా గురువుల చింత విన జ్ఞానమును ఎంతట తత్ జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ నా విదిత అన్నటువంటి ఆ జ్ఞానంను ఇక్కడ ఏం చేస్తున్నారు తత్
ఈ జ్ఞానం అంతా కాలేన ఆత్మని విందతి. మళ్ళీ ఆత్మని విందతి నేను చెప్పాడు, మళ్ళీ కాలేన అని ఎందుకు చెప్పాలి మళ్ళీ? అంతే కదా, నేను ఆత్మని విందతి అంటే సరిపోయింది. మళ్ళీ కాలేని ఎందుకు చెప్పానంటే అప్పుడు ఏం చెప్పాలి? విశ్వరూపం చూపించాలి. విశ్వరూపం ఏం చేశారు? ఏం చెప్పారు విశ్వరూపంలో? కాలహ ఎక్కడ వచ్చింది మనకు? కాలేనంటే కలహ వెళ్ళాల్సిందే కదా. విశ్వరూపంలో ఏం చెప్పారు? కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్త. ఏం చెప్పారు ఇక్కడ? లోకక్షయకృత్ ప్రవృద్ధ అహం కాలః అస్మి. అంటే లోకాన్ని క్షయం చేయటమే వృద్ధి నేను. ఇది కాలహ స్వరూపం. ఎవరు కాలహ స్వరూపము? ఇప్పుడు నేను ఉన్నాను అనే అంశము కాలేన అనేటువంటి దాంట్లో కాలేన ఏం జరుగుతుంది అక్కడ? కాలేన అనటంలో అంటే ఏ చిత్తవృత్తులు అయితే ఉన్నాయో ఆ కర్మఫల క్షయం అంతా కూడా, కర్మఫలం అంతా కూడా క్షయం కావాలి. క్షయం ఎట్లా అవుతుంది? అది ఏ విధంగా కావాలి? ఏ విధంగా కావాలి క్షయము అంటే? క్షయం అంటే అదేదో నాశనం అయిపోవాలి, ఇంకా వేరేది నాశనం పోవటం కాదు. క్షయం అంటే అర్థం ఏంటంటే లోకక్షయం. లోకం ఎటువంటి లోకము? చిత్తవృత్తుల లోకం ఉన్నటువంటి ఇక లోకములో మనసులోకి ఏమొస్తున్నాయి? చిత్తవృత్తులు. అందుకే ఎతచిత్తాత్మ అంటారు. అంటే ఎతచిత్తాత్మ అంటే చిత్తం నుండి ఏమొస్తున్నాయి? ఇప్పుడు ఆత్మ అన్నారు, మళ్ళీ చిత్తాత్మ అన్నారు, చిత్తాత్మ ఎతచిత్తాత్మ అన్నారు. ఏంటిది అంతా అని మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. అదంతా చూపిస్తాం ఇప్పుడు. ఇంకొక భూతం మనకు వస్తుంది ఇప్పుడు వివరిస్తున్నంతా. ఎట్లాంటిది? ఇప్పుడు చెప్పిన జ్ఞానం అంతటినీ అది వివరిస్తుంది. క్లుప్తంగా చెప్పుకొని ముందుకు వెళ్దాము. ఆత్మని అంటే కాలేన అనుకున్న దాన్ని కొంచెం క్లుప్తంగా అర్థం చేసుకొని ఆత్మని విందతని తెలుసుకుందాం. కాలేన అన్నది ఏంటంటే ఎప్పుడు కాలేన? కాలహ, అహం కాలహ. ఏ విధంగా ఉన్నాను? కాలస్వరూపంలో కాలహ అస్మి. ఎట్లా? నేను యొక్క లోకాన్ సమాహర్తుమిహ ప్రవర్త. ఇక్కడ ఎట్లా ప్రవర్తిస్తున్నాను? సమము. సమం ఏంటి? ఎవరున్నారు? అహం సమహ, సమోహం సర్వభూతేషు, అహం సమహ సర్వభూతేషు అయినట్టు సమస్వరూపంలో ఉంటే నేను విశ్వరూపంలో ఎట్లా సమస్వరూపంలో ఉన్నాను. అయినటువంటి నేను ఎట్లాంటిది? సమస్వరూపం కాకుండా ఎవరు ప్రవర్తిస్తున్నారు ఇక్కడ? చిత్తవృత్తులు ప్రవర్తనకు వస్తున్నాయి. కాబట్టి వచ్చే చిత్తవృత్తులను ఏం చేస్తున్నాను? నేను క్షయం చేస్తూ వృద్ధి ఎవరవుతున్నాను? క్షయమే వృద్ధి. అంటే మనసు చింతన అనేటువంటి దాంట్లో, చింతనలో మనసు చేసే చింతనలో వృద్ధి ఏం కావాలి? ఇప్పుడు నేను ఉన్నాను వృద్ధి అయితే ఏమవుతుంది? అప్పుడు ఏం జరుగుతుంది? ఈ చిత్తవృత్తులు ఉండాలి అనేటువంటి యొక్క ముద్రలుగా పుట్టుతున్నటువంటి యొక్క చిత్తవృత్తులు ఏమవుతున్నాయి? ఉన్నాను రూపంలోకి, వెలుగు ప్రకాశవంతంలోకి మారుతున్నాయి. ఎట్లా మారుతున్నాయి? ఎప్పుడు మారుతాయి అవి? ఎట్లా మారుతాయి? కాలహ. కళ అంటే శబ్ద సంఖ్యాన యోహో అంటే శబ్దించాలి. ఎవరిని? ఈ చిత్తవృత్తికి మనసులోకి రాగానే దాన్ని శబ్దింపజేయాలంటే పలకించాలి. నేను ఉండగా నీ అవసరం ఏముంది నాకని. అంతే కదా. నేను ఉన్నానని ఎట్లా శబ్దించాలి? నేను ఉన్నాను శబ్దం చేశాను అనుకోని అప్పుడు చిత్తవృత్తి ఏమవుతుంది? క్షయం అయిపోతుంది. ఎట్లా క్షయం అవుతుంది? ఉన్నానుగా క్షయం అవుతుంది. ఉన్నానుగా వృద్ధి అవుతుంది. అది ఇప్పుడు వృద్ధి ఎవరు కావాలి? నేను ఉన్నాను కదా. అంటే ఇక్కడ కాలహ స్వరూపంలో చెప్పిన అంశం ఏమిటంటే ఉండాలని ముద్ర ఏదైనా సరే అది ఎటువంటి దాని యొక్క నేచర్ ఏంటి? ఉండాలని వస్తున్నది మనసులోకి. వచ్చిన దాన్ని ఏం చేస్తున్నాము? కాలహ స్వరూపం నేను ఉన్నాను. ఇప్పుడు ఏమవుతుంది? అది రాగానే ఏమవుతుంది? ఇప్పుడు క్షయం. క్షయంలో ఎవరు వృద్ధి అవుతున్నారు? మీకు అర్థం కావాలంటే చూడండి. ఇప్పుడు ఇంత గడ్డి తీసుకొచ్చాను, గడ్డి పనికిరాని చెత్త ఇచ్చామనుకోండి, ఇక్కడ పెట్టాము. నేనేం చేశాను? ఒక అగ్ని పుల్ల తీసుకొని గీసి అట్లా, ఇది ఎట్లాంటిది? కాలహ. ఇది శబ్దింపజేస్తున్నాం. దేంతో? ఆ చెత్తకి ఏం చేస్తున్నాము? అట్లా వెలిగించాం. వృద్ధి ఎవరైనా ఇప్పుడు
ఇది కావాల్సినట. అంటే కాలహ ఏదైతే శబ్దింపజేసిందో ఇది వృద్ధి అయింది. ఇప్పుడు అగ్ని అర్థమైందా? చెత్త ఇంత తెచ్చాము, అగ్నిపుల్ల తీసి ఇట్లా వెలిగించాము. అగ్నిపుల్ల ఎంత ఇంతే ఉంది. ఇది శబ్దింపజేసింది ఎవరిని? ఆ చెత్తలో ఉన్నటువంటి యొక్క వెలుగును పెంచుకుంది. అర్థమైందా? పెరిగింది, వృద్ధి కావడం. ఇప్పుడు ఎవరు పెరిగారు? అస్మి, నేను ఉన్నాను దాన్ని ఈ చెత్తలో ఉన్నటువంటి యొక్క అగ్నిని తీసేసుకుంది. ఎవరు? కాలహ. తీసేసుకుని ఏం చేసింది? ఇప్పుడు సమాహర్తం అంటే సమముగా తీసుకుంది. ఎవరు సమంగా? ఈ అగ్నికి సమంగా తీసుకుంది. దాంట్లో చెత్తలో ఉన్నటువంటి యొక్క ఆ అగ్ని స్వరూపాన్ని పూర్ణంగా తీసేసుకుంది. తీసేసుకొని ఎట్లా తీసేసుకుంది? సమముగా తీసుకుంది. నేను ఉన్నాను. ఎంత సమం? నేను ఉన్నాను అన్నటువంటి సమంగా తీసుకుంది. ఇక్కడ లోకము అక్కడ లోకము రెండు ఒకటి. లోకాన్ని సమాహర్తం, సమము అన్నటువంటి స్థితి తీసుకొని ఈ తీసుకోవటమే ఇప్పుడు అగ్ని ఏం చేసింది? ఎట్లా ప్రవర్తించింది? సమము చేయటం దాన్ని ప్రవర్తించింది. అంతే కదా? చెత్తలోని అగ్నిని తీసేసుకుని ఎట్లా ప్రవర్తించింది? శబ్దించి ఎట్లా లెక్క కట్టింది. ఎట్లా లెక్క కట్టింది? సంఖ్య, శబ్ద సంఖ్య అనేది కదా. సంఖ్య ఎటువంటి లెక్క వేసింది? సమము అన్నటువంటి లెక్క వేసింది. నేను ఉన్నాను అన్న లెక్క రూపంలోకి, లెక్క స్థితిలోకి తీసుకొచ్చేసింది. చెత్త నుండి తీసుకొచ్చిందా? అది కాలహ స్వరూపం. అర్థమైందా? కాలహ స్వరూపం అంటే లోకాన్ని సమముగా రావటమే ఇక్కడ అహము కాలహ స్వరూపంగా ప్రవర్తిస్తే అప్పుడు ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు? సమమైనటువంటి యొక్క అహం స్థితి ఉంది. కాబట్టి ఈ కాలంలో సమాహర్తం, ఇంకా సమం, నేను ఉన్నాను యొక్క స్వరూపం సమం. కాబట్టి ఈ కాలంలో ఏమవుతుంది? ఈ విధంగా ఈ కాలం అంటే కాలేదు. ఆత్మని విందతి. దేన్ని విందతి? తత్, ఏ జ్ఞానము సదృశము పవిత్రము అయినటువంటి యొక్క జ్ఞానము ఇక్కడ ఆత్మని విందతి. ఆత్మని విందతి అంటే మళ్ళీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏం చెప్పారు? ఇదే అధ్యాయంలో చెప్పారు. ఏం చెప్పారు? అహం, చెప్పండి. అహం ఆత్మానం సృజామి చెప్పారా? ఎక్కడ చెప్పినారు? అహం ఆత్మానం సృజామి, నేను ఆత్మనుగా సృజించుకుంటున్నాను. అంటే నేనేమిటి? ఇప్పుడు అహం ఏమైంది? ఇప్పుడు ఆత్మ ప్రసారం అవుతున్నదా? అందుకేం చెప్పారు? అహం 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 ఇది అంతఃస్ఫురంతం స్వాత్మానం చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే ఇది అహం జానామి ఇది ఆత్మని విందతి. అర్థమైంది ఇది? అంటే అహం 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 ఇది అంతఃస్ఫురంతం, లోపల స్ఫురించేటి స్మృతి, నేను నేను ఉన్నాను అంటే స్మృతి. స్వాత్మానం, తన యొక్క స్మృతి, నేను ఉన్నాను స్మృతి ఏమైంది? ఆత్మగా అంటే భావముగా, జ్ఞానముగా ఎక్కడ అవుతున్నది? చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. చక్షురాధికరణ ద్వారా బయటికి ఏమొస్తుంది? బయటికి ప్రసారం అవుతుంది. స్పందన బయటికి ఏం ప్రసారం అవుతుంది? ఇప్పుడు కన్ను ద్వారా ఎవరు ప్రసారం అవుతున్నారు? అహమస్మి, నేను ఉన్నాను ప్రసారం అవుతున్నాను. ఇంద్రియాలన్నింటి ద్వారా ఎవరు ప్రసారం? చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. ఎవరు? ఇది ఆత్మ, ఆత్మ ప్రసారం అవుతుంది అని ఎవరు తెలుసుకుంటున్నారు? ఇప్పుడు అహం జానామి, నేను తెలుసుకుంటున్నాను. ఎక్కడ తెలుసుకుంటున్నాను ఇదంతా? ఇది అని ఆత్మని విందతి. ఎక్కడ తెలుసుకుంటున్నాను? ఆత్మస్వరూపంగా, ఆత్మగా తెలుసుకుంటున్నాను. విందతి, పొందుతున్నాను. తెలుసుకోవటం కాదు, పొందటం. పొందటం అంటే ఏంటి? ఆత్మగా, ఇంకా తనే జ్ఞానము ఆత్మ వేరు కాదు. ఇంకా ఆత్మని అంటే ఆత్మస్వరూపమే జ్ఞానం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆత్మ అంటే నేను ఉన్నాను బోధ. అంటే అర్థం ఏంటి? అహమస్మి బోధ. అంటే ఇప్పుడు భగవద్గీత అంతా ఏమిచ్చారు అర్జునునికి?
ఎవరినిచ్చారు? భగవద్గీతలో అర్జునుడికి ఈ అర్జున్ యొక్క సారాంశంగా చెప్పుకుంటే ఏమిటి అర్జున్ యొక్క ఆవేదన? ఆవేదన ఏమిటి? ఆవేదన నివేదించారు. ఆవేదన ఏంటి? యుద్ధంలో నేను ఏమైపోతాను ఏమిటి? నేనైనా ఏమైపోతాను, వాళ్ళైనా ఏమైపోతారు? ఉంటారా, ఉండరా, మరణము, ఇంకోటి అంటే నేను ఏమైపోతాను అన్నటువంటి యొక్క ఆందోళన ఉన్నటువంటి యొక్క అర్జునుని కానీ, అందరికీ కానీ వాళ్ళ గురించి కూడా సందేహం ఎవరికి ఉంది చింత? వాళ్ళకు లేదు. వాళ్ళకు కూడా ఉంటుంది, కానీ చింత ఎవరికి ఉంది? అర్జునుడు వెళ్ళిపోయాడు. అంటే నేనైనా ఏమవుతారో నాకు తెలియదు, వాళ్ళు ఏమవుతారో తెలియదు. నేను వాళ్ళని చెప్తే వాళ్ళు ఏమైపోతారు, నేను చెప్తే నేనేమైపోతాను, వాళ్ళని చెప్తే నేనేమైపోతాను. రెండు కూడా అయోమయ పరిస్థితులు అడిగారు ప్రశ్న. కార్పణ్య దోష ప్రహత స్వభావాన్ని. ఇప్పుడు ఏమిటి అర్జునుడికి సమస్య? నేను ఏమైపోతాను అన్నటువంటిది సమస్య. కాబట్టి అహమస్మి బోధగా పరమాత్మ ఏమిచ్చారు? బోధ అంటే బుధ అవగమనే, అంటే భద్రముగా నేను ఉన్నాను భద్రముగా ఎవరు చేర్చారు? అర్జునికి చేర్చారు అన్నమాట. అంతేనా? అహమస్మి బోధ అంటే అర్థం ఏంటి? నేను ఉన్నాను భద్రముగా చేరటం, అది ఆత్మ. ఇప్పుడు ఆత్మ అంటే అర్థం ఏంటి? నేను ఉన్నాను యొక్క స్థితి అనుభవం ఏమవుతుంది? భద్రముగా చేరుతున్నది, ప్రసారం అవుతున్నది. ఇది నిరంతరం ప్రసారం అవుతున్నది. నిరంతరం ప్రసారం అవుతున్న దాన్ని ఆత్మ అంటే అతతి సాతత్య గమనే అండి. సతతము గమనం ప్రసారం అవుతున్నది. ప్రసారం అవుతూ చేరుతున్నది. ఎట్లా చేరుతున్నది? అది ఇప్పుడు చేరటం కాదు, ముందే చేరి ఉన్నది. ప్రాప్తి అంటే ముందే చేరి ఉన్నది, అంటే సిద్ధంగా ఎప్పుడు సంసిద్ధి. అది దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? ఎరుక. యోగం అంటే ఎరుకగా ఉంచుకోవటమే చేయాల్సింది. కాబట్టి ఇట్లా ఆత్మస్వరూపంగా విందతి పొందుతున్నాం. ఇది జ్ఞానమును ఇంతవరకు ఎక్కడెక్కడో ఉన్నటువంటి యొక్క అన్నిటి యొక్క జ్ఞానంతో కూడా యోగ సంసిద్ధుడైనటువంటి యొక్క వాడు ఏం చేస్తున్నాడు? కాలైన ఆత్మస్వరూపముగా పొందుతున్నాడు జ్ఞానము. విందతి అంటే అటువంటి విందతి అంటే తెలుసుకుంటున్నాడు కదా, అదే స్వరూపం అవుతున్నాడు. అందుకే ఏం చేశారు? తెలుసుకోవటము, తెలియకపోవటము, ఇవన్నీ ప్రస్తావన కేనోపనిషత్తులో వస్తుంది. ఏం చెప్పారు చివరికి వచ్చేసరికి? తెలుసుకోవటం తెలియటం కాదయ్యా, తెలుసుకున్నాను తప్పే, తెలియటం లేదని తప్పే, తెలియని 2-3 తప్పులే. అంటే ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే, అంటే ప్రతిబోధ అంతే. ఇప్పుడు ఇదేంటి జ్ఞానము? ఆత్మస్వరూపాన్ని ప్రతిబోధ. అంటే బోధ అనేది ఎట్లా? ఇప్పుడు ఒక కాపీ మనం మాస్టర్ కాపీ ఒక కాపీ ఏదైనా తీసుకెళ్ళాలి, పేపర్ ఏదైనా రాసినటువంటి పేపర్ తీసుకెళ్ళండి. జిరాక్స్ మిషన్లో పెడితే కాపీ మిషన్లో పెడితే కాపీ మిషన్ కాపీ చేస్తుంది కదా. చేస్తే కాపీ అంటే ప్రతి చేస్తుంది. దీన్ని పెడితే ఏమవుతుంది? ప్రతి వస్తుంది. ఈ ప్రతి దేనిది? ఆ కాగితం యొక్క ప్రతి. అంటే ఈ ప్రతి ఏం చెప్తుంది మనకు? ప్రతిబోధ అనేది ఏమిటంటే ఆత్మస్వరూపం బోధ అయితే జ్ఞానము ప్రతిబోధ. అందుకు ఏం చెప్తారు? ప్రతి చోట ఏం చేస్తారు? ప్రతిబోధ అంటారు. అది జ్ఞానం తెలుసుకోవటం కాదు, ఇంకా అదే స్వరూపం అయి ఉండటం. కాబట్టి ప్రతిబోధ విదితం మతం తెలిసిందంటే దానికి తెలిసిన దానికి అర్థం ఏంటంటే ప్రతిబోధగా ఉండటమే. అది అమృతత్వమే, అమృత స్వరూపం. అది ఆత్మని విందత అంటే. ఇది అర్థమైంది కదా. ఇట్లా ఏమిటంటే మనకు ఆత్మని విందతి అనే స్వరూపము మనకు ప్రవర్తమానంలో నిత్యము వర్తిస్తున్నటువంటి యొక్క నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక స్వరూపంగా ప్రసారమైంది. కానీ అహమస్మి బోధ స్వరూపంగా, ఆ బోధ యొక్క ప్రతిబోధ స్వరూపంగా జ్ఞానం మనము ఇక్కడ పొందుతాము అన్నది సారాంశం అన్నమాట. అర్థమైంది. ఇప్పుడు ఇట్లా ఉన్నటువంటి యొక్క స్థితిని ఇంకా జ్ఞానది ఏంటంటే ఇంకా అందుకే జ్ఞాన పదానికి అర్థం ఏంటి? జ్ఞానం అని చెప్పాను కదా ఇందాక. జ్ఞానం అంటే అర్థం ఏంటి? అంటే 2 అర్థములు ఉంటాయి. అవబోధనే వస్తుంది, నియోగే. అప్పుడు ఏం చేస్తుంది? ఈ జ్ఞానము, ఇటువంటి యొక్క జ్ఞానము, ఈ స్థితిలోని జ్ఞానం ఏం చేస్తుంది? నియోగి అంటే నిత్యము యోగంలో ఉంచుతుంది. యోగ సంసిద్ధ. అప్పుడు ఈ జ్ఞానం యోగ సంసిద్ధ అయినాడు కాబట్టి ఆ జ్ఞానం ఏమవుతుంది? ఆత్మస్వరూపంలో
విందతి పొందుతున్నాడు, ఆత్మస్వరూపంలో ప్రతిబోధగా పొందుతున్నాడు. ఇది యోగ సంసిద్ధ. నియోగి నిత్యము యోగంలో నియమిస్తుంది. ఎరుక, ఇది ఒకటి. అవబోధన అంటే అర్థం ఏంటి? ఇంకా అవబోధ ప్రతిబోధ రెండు ఒకటే. ఇంకా అక్కడ ఎట్లాంటిది? ఆ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపంలో ఆత్మస్వరూపంగా ప్రవర్తించే దాన్ని ప్రతిబోధ, అవబోధగా. జ్ఞానం అంటే అవబోధనే. ప్రతిబోధ అవబోధ రెండు జ్ఞాన స్వరూపంగా. అవబోధన అంటే అవబోధ. ఈ బోధన ఏం చేసి అహమస్మి బోధ, అహమస్మి బోధ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. అహమస్మి నేను ఉన్నాను బోధ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. అంటే నేను ఉన్నాను బోధ కలిపితే ఆత్మస్వరూపం. ఈ రెండింటిని ఏం చేస్తున్నారు ఇక్కడ? జ్ఞానం అంటున్నా. ప్రతిబోధ అంటే ఆత్మస్వరూపాన్ని కాపీ చేసుకోగలిగితే మన బుద్ధి ఏమవుతుంది? అది జ్ఞానం అవుతుంది, బుద్ధి యోగం అవుతుంది, అది జ్ఞానం అవుతుంది. అర్థమైందా? ఆత్మకు ప్రతిబోధ స్వరూపమే జ్ఞానం. అర్థమైంది? ఇట్లా మనకు జ్ఞానం అన్నటువంటిది చెప్పబడుతుంది అన్నమాట. ఆత్మని ఆత్మస్వరూపం పొందటం ఎట్లాంటిది అనే దానికి ఈ అంశము వివరణ ఇచ్చుకున్నాం. అయితే ఇదంతా ఏమిటి? ఇదంతా మళ్ళీ ఒకసారి మనము చూద్దాం. భూత పృథగ్భావం ఏకస్థం మమ ఆత్మానం అనుపశ్యతి. అంటే భూత పృథగ్భావం అంటే భూతములు పృథగ్భావంగా ఏదైతే మనం ప్రవర్తిస్తున్నాయో, పృథగ్భావముగా అనుకుంటున్నామో, అక్కడ ఎవరిని అనుసరిస్తున్నారు? అనుపశ్యతి. ఎవరిని చూస్తుంది భూతము? అట్లా ఒకానొక భూతాన్ని ఈరోజు వివరించుకుందాం. చివరి ఈ భూతం వివరణ కూడా కొంత విశదంగా చెప్పుకొని, అంటే ఈ జ్ఞానాన్ని మొత్తం ఈ శ్లోకం ఏం చెప్తుందో అంత అట్లాగే ఒక భూతం చెప్తుంది మనకు. ఇప్పుడు చెప్పుకున్నా కదా, అశేషణ భూతాన్ని ఎక్కడ ఉంది? ఆత్మస్వరూపంగా ఆత్మని ద్రక్షసి. ఆత్మ ఏంటంటే నేను ఉన్నాను యొక్క బోధ, నేను ఉన్నాను బోధ చేయటంలో అన్ని భూతం దర్శనం చేస్తాం చెప్పారు. నేను ఉన్నాను బోధ ఈజ్ ఈక్వల్ ఆత్మ అంటే బోధకు సోర్స్ ఎవరు? అందుకు అతహ మై అని చెప్పారు, నేను ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు ఎవరిని? ఇప్పుడు నేను ఉన్నాను స్వరూపంగా ఉన్నటువంటి అంశంలో భూత పృథగ్భావము ఏకస్థం ఎవరు? అహమస్మి. ఆ ఏకస్థం ఎవరు? అహమస్మి. కాబట్టి మమ అంటే నేను యొక్క ఆత్మ ఎవరు? నేను యొక్క బోధగా వెళుతుంది కాబట్టి ఆత్మానం నేను యొక్క బోధను ఎట్లా మనకు అనుసరించి దర్శనం చేస్తున్నాయో సర్వభూతములన్నీ కూడా మనం చూద్దాం. ఒకనొక భూతం ముందు ఇదేంటంటే, ఇది పోయినసారి చూపించినట్టు అట్లా లేదన్నమాట. మనకు ఈ భూతాన్ని చూపించటము ఇట్లా పట్టి చూపించలేము. అందుకు ఈ వీడియో ప్లే చేస్తాం. ఇదేమిటంటే ఒకసారి దీని గురించి చెప్పుకొని ముందుకు వెళ్దాం. ఇప్పుడు మీరు ఇదివరకు పూర్వకాలము అందరూ కూడా చూసారా? ప్రొజెక్టర్ అనేది చూసారా అందరూ? ఎక్కడ చూశారు? ప్రొజెక్టర్ అని చూసారా? ఎక్కడ చూసినా మనం? ఎక్కడ చూసినాము? ఎక్కడ చూసినాం? ఎక్కడ చూసినామంటే అందరూ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇద్దరు కూడా చూశారు. చిన్నప్పుడు ఉన్నప్పుడు చేశారు, ప్రాజెక్ట్ ఎత్తుకొచ్చి ఒకడు పెట్టి అక్కడ రీల్స్ చక్రాల యొక్క రీల్స్ పెట్టి ఉంటారు కదా, పెట్టేసి అవి మోటార్ ఆన్ చేసేస్తే, అప్పుడు మోటార్ అంటే ఎక్కడ పెడితే అది ఇంజన్ ఏదో చేసేస్తే అప్పుడు ఏమవుతుంది? మనకు తెర పైన చిత్రం వస్తుంది. ప్రొజెక్టర్ అంటే ఏంటంటే ఇది, దాని పేరు తెలుగులో ఏమిటి మనకు?
ప్రక్షేపకం అని తెలుగులో పేరు. ఇంకోటి చిత్ర ప్రదర్శకం అన్నమాట. ఈ చిత్ర ప్రదర్శకంలో ఒక ఈ భూతము మనకేం చెప్తుందంటే ఇప్పుడు చెప్పిన ఈ శ్లోకాన్ని అంతా వివరిస్తుంది. ఎట్లా వివరిస్తుందో చూద్దాం. అనుపశ్యత అన్నాం కదా. కాబట్టి ఇది ఒకసారి చూడండి. చూసిన తర్వాత దీని గురించి వివరంగా చెప్పుకున్నాము. ఇది సరిగ్గా ఇది చూడడానికి ఇక్కడ ప్రయత్నం చేశాం కుదరలేదు. కనిపిస్తుంది. చూసా అర్థమైందా? అంటే దీంట్లో సారాంశం ఏంటంటే మనకు కావాల్సిన అంశము ఇప్పుడు ప్రొజెక్టరు దాని యొక్క తెలుగులో అర్థం ఏమిటంటే చీకటిలో వెలుతురు సహాయంతో చిత్రమును పెద్దదిగా చేసి బయటికి ప్రదర్శన చేయటం అన్నమాట. దీని యొక్క అర్థం అంతే. చీకటిలో వెలుతురు సహాయంతో ఏం చేస్తుంది, ఆ చిత్రంలో ఉన్నటువంటి యొక్క వస్తువును బయటికి పడేసి పెద్దదిగా చూపిస్తుంది. అంతే ప్రొజెక్టర్. ఇది అన్నమాట. అర్థమైందా? చీకటిలో వెలుతురు సహాయంతో ఈ చిత్రమును పెద్దదిగా చేసి బయటికి ప్రదర్శన చేస్తుంది. స్క్రీన్ పైన వేసేస్తే అది ప్రదర్శన చేస్తున్నట్టు దీని యొక్క అర్థం అన్నమాట. అయితే ఇందులో మనకు కావాల్సిన ముఖ్య పాత్ర ఎట్లాంటిది ఏమిటి అన్నది అన్ని అంశములు చెప్పుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ వెలిగేది ఎవరు? అక్కడ బల్బు వెలుగుతుంది, దీపం వెలుగుతుంది. ఏది? ఎలక్ట్రికల్ దీపం వెలుగుతుంది. వెలుగు అంటే ముందు ఏంటి? వెలుగు ప్రసారం అవుతుంది. ముందు ఇక్కడ ముఖ్యమైన పాత్ర ఎవరు కావాలి? వెలుగు కావాలి, అంతే కదా. వెలుగు లేకుండా రాదు. కాబట్టి మొదటిది అంటే వెలుగు. ఇప్పుడు ఈ వెలిగేటువంటి యొక్క దీపం వెలుగుతుంది కదా, ఈ దీపం నుండి కాంతి వస్తూ ఉంటుంది. తర్వాత కాంతి రావడానికి ఫిల్మ్ ఏదైతే ఉంటుంది, ఫిల్మ్ 24 సెకండ్కి 24 ఫిల్మ్స్ తిరగాలి. అప్పుడు మనం విజిబిలిటీ అనేది మనిషి కంటికి చూడటానికి స్థిరంగా కంటిన్యూగా నడుస్తుంటుంది అన్నమాట. అట్లా ఆ రీల్ తిరగటాన్ని సెట్ చేసేస్తారు. ఈ కాంతి ఏదైతే ఉందో, దీపం యొక్క కాంతి, ఈ కాంతిని ఈ ఫిల్మ్ నందు పడటానికి, ఫోకస్ కావడానికి ఒక లెన్స్ పెడతారు. అది మనం ఒకరోజు చెప్పుకున్నాము గీతా జయంతి రోజు, కాన్వెక్స్ లెన్స్ అని. ఈ లెన్స్ పెడితే ఏమవుతుంది, ఈ లైట్ యొక్క ప్రకాశం కూడా ఒక ఫోకస్కి అది వెళ్ళిపోయి, ఫోకల్ పాయింట్ వెళ్ళిపోయి అక్కడ నుంచి డైవర్జింగ్ అనమాట, అక్కడ నుంచి వెళ్ళి స్క్రీన్ పైన పడిపోతుంది అనమాట. ఇది ఫిల్మ్ దగ్గర నుంచి వెళ్ళేది ఒక కాంతి. ఇప్పుడు 3 పార్ట్లు చేద్దాం. ఇప్పుడు దీపం నుంచి ఫిల్మ్ దగ్గరికి వచ్చేది ఒక కాంతి. ఈ ఫిల్మ్ దగ్గర నుంచి తెర మీదకి వెళ్ళేది ఒక కాంతి.
అర్థమైందా? 2. ఇప్పుడు బయట ప్రదర్శనకి ఏమొస్తున్నాయని తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఆత్మ అనేది ఏం చెప్పుకున్నాము? బోధ, నిరంతర ప్రవర్తన ప్రాప్తి. అంటే భావ ప్రకాశంగా ప్రవర్తనలోకి వస్తున్నది. అంటే ఎప్పుడు వెలిగేటువంటిది అనేది తీసుకుంటే, దీపంగా తీసుకుంటే ఎప్పుడు ప్రకాశిస్తున్నది, వెలుగుతున్నది. స్వయం జ్యోతి అనిదురుగా ఆత్మ స్వయం జ్యోతి, స్వయంగా జ్యోతి స్వరూపంగా వెలుగుతున్నది. ఈ వెలుగుతున్నటువంటి యొక్క స్వరూపం లోపల ఉంటే, అహమస్మి స్వరూపం వెలిగే స్వరూపంగా ఉంటే, ఇప్పుడు ఈ వెలిగే స్వరూపంలో కాంతి ఏదైతే వస్తుందో ఇది ఆత్మ. ఇది చిత్తం, ఇది ఫిల్మ్ వరకు వచ్చేది. ఫిల్మ్ వరకు ఏదైతే వస్తుందో ఇది ఆత్మ, జ్ఞానము, ఆత్మ జ్ఞానం. ఇది ఇప్పుడు ఏమవుతుంది బాగా గమనించండి. ఈ ఫిల్మ్ వరకు వచ్చేది ఎవరు? ఆత్మ. అంటే నేను యొక్క ప్రకాశము, బోధ, ఇది జ్ఞానం. ఈ ఫిల్మ్ తర్వాత ఏమవుతుంది చూడండి. ఇదంతా ఎవరు? ఈ స్క్రీన్ పై ఫోకస్ వెళుతుంటుంది. ఇట్లా చూసారా? మీకు సినిమాలో ఎప్పుడైతే చూసేటో వెనక్కి తిరిగి చూస్తారు కొన్ని, ఇంత ఇట్లా ఫోకస్ లెక్క మొత్తం ఇట్లా వస్తుంటుంది. ఎంత కావాలో అంతవరకు స్క్రీన్ పై ఆ డిస్టెన్స్ ఎంతకాలం సెట్ చేసేస్తారు. అంటే ఈ ఫిల్మ్ తర్వాత ఇంకొక లెన్స్ పెడతారు. అదేంటి, అదేంటంటే ఆ ఫోకస్ ఎంత 70 mm 30 mm ఎంతలో కావాలి, 60 mm ఎంత కావాలి, దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ అది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి వచ్చేటువంటి కాంతి ఈ ఫిల్మ్ దగ్గర నుంచి తెర మీదకి పోయేంత వరకు ఏ కాంతి ఒకటే ఉందా? అది ఒకటి. ఇక్కడ కాంతి ఒకటి, అది కాంతి. ఈ 2 విభాగం చేద్దాం. మొదట ఆత్మస్వరూపం అనేది ఏంటంటే దీపం వెలిగేటువంటి స్వయం జ్యోతి అంటే అహమస్మి వెలుగుతూ ఉంటే ప్రకాశవంతముగా ఏది ఆత్మస్వరూపము ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ ఫిల్మ్ వరకు ఇది ఆత్మస్వరూపం అండి. ఇక్కడ నుండి ఏం మొదలవుతుంది? చిత్తవృత్తి. ఈ ఫిల్మ్ ఎట్లాంటిది? అది తిరుగుతూనే ఉండాలి. అదే చిత్తవృత్తి. చిత్తవృత్తులు ఎట్లాంటి ఊరికే ఉంటాయి? ఉండలేవు. కాఫీ అని ఏ టైంకి వస్తాయి? 7 గంటలైసరికి కాఫీ అని బయలుదేరి వస్తుంటుంది. ఎక్కడికి? మనసులోకి వస్తున్నారు. అదేం చేస్తుంది? కాఫీ అనేస్తే ఏమవుతుంది? లోపల నిత్యము ప్రవర్తిస్తుంది కదా ఎవరు? నేను ఉన్న యొక్క ప్రకాశం నిత్యం ప్రవర్తించి ఏమవుతుంది? ఈ కాఫీ అని ఫిల్మ్ మీద పడేసరికి కాఫీ ఏమవుతుంది? కాఫీ అని బయటికి అరుచుకుంటూ వెళ్తుంది. ఎవరు? ఈ మనస్సు అనేది ఫిల్ములో మనస్సు అనేది ప్లేయర్ అన్నమాట. ఎవరిని ప్లే చేస్తుంది? ఈ ప్రొజెక్టర్లో మనస్సు అనేది ప్లేయర్ అంటే ఎవరిని ప్లేయర్ చేస్తుంది? ఆ ఫిల్మ్ను ప్లే చేస్తుంది అనమాట. ఫిల్మ్ కంటిన్యూగా కాఫీ ఎవరనాలి. ఇప్పుడు ఆ ఫిల్మ్ కంటిన్యూ అవుతుండాలి. ఎంతవరకు కంటిన్యూ అవ్వాలి? అది గ్లాస్ వెళ్ళాలి. గ్లాస్ ఎక్కడ ఉందో, వంటగది ఎక్కడ ఉందో, కాపీ చేశారో లేదో చూడాలి. కాపీ చేస్తుంటే అది చేయలేదని చెప్పాలి. అవన్నీ ఎంత ఫిల్మ్ అనమాట. అంటే ఇది ప్రదర్శన ఎవరు? పంచమహాభూతములని స్క్రీన్ అనమాట. ఇప్పుడు వంటగది దీని స్క్రీన్, ఎవరు చేస్తే వాళ్ళు స్క్రీన్ అవుతారు. ఆ స్క్రీన్ తర్వాత చెప్పుకున్నాం విషయం. మనకు కావాల్సిన పాయింట్కి వద్దాం. ఇప్పుడు ఈ ఫిల్మ్ దగ్గర ఫిల్మ్ ఏదైతే ఉందో ఈ ఫిల్మ్ అనేది చిత్తవృత్తి, చిత్తవృత్తి యొక్క అంశములు. ఇవి వృత్తులు ఎట్లాంటి కంటిన్యూగా ముద్రలు ఉంటాయి. చిత్తవృత్తి యొక్క ముద్రలు అని చెప్దాం. మీకు ఫిల్ములు ఏమైతే ఫ్లో అవుతూ ఉంటాయి. ఇది ఎట్లాంటిది? స్థిరంగా ఉంది. ఎవరు? స్వయం జ్యోతి. ఎవరు? అహమస్మి ప్రకాశము ఆత్మస్వరూపం స్వయంగా. ఈ చిత్తవృత్తులని ఇప్పుడు ఏమవుతున్నాయి? చిత్తవృత్తులు అనేవి చీకటా వెలుగా? చిత్తవృత్తులు చీకటా వెలుగా? అజ్ఞానం. చిత్తవృత్తులు దేంట్లో పుట్టినాయి? చీకట్లో పుట్టినాయి. కాబట్టి చీకటి అనమాట. ఈ చీకట్లో ఏమవుతుంది? వెలుగు ప్రసారం అవుతుంది. ఈ వెలుగు ప్రసారం చేస్తే ఏమవుతుంది? చీకట్లోది బయట వెళుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే వరకు ఆత్మస్వరూపం అన్నారు. ఈ చిత్తవృత్తి నుండి ఏదైతే ఫోకస్ అవుతుందో, ఏదైతే ఫిల్మ్ నుండి స్క్రీన్ వరకు ఏదైతే పోతుందో ఇది చిత్తాత్మ అంటే. చిత్తాత్మ అంటే ఇది ఆత్మ కాదా? ఏది ఫిల్మ్ నుండి అతనికి స్క్రీన్ వరకు పోయేది ఆత్మనేనా? ఆత్మని ఎటువంటి ఆత్మ అది? చిత్తాత్మ. అంటే ఫిల్ములో ఇంకోటి జోడైపోయింది. ఎవరికి? శుద్ధమైనటువంటి ప్రకాశానికి ఫిల్ములో ఏం తోడైంది? చీకటి తోడైంది. చీకటి అది నీడలు. మాలు చెప్పాలి, దాని నిజ స్వరూపం నీడలు. ఈ నీడలు ఎంతైతే అవరోధించాయో వెలుగును, అక్కడ స్క్రీన్ పైన ఏముంటాయి? ఏముంది? అదంతా కాంతే. స్క్రీన్ పైన ఏమున్నాయి? అక్కడంతా
కాంతి వెలుగు నీడల యొక్క మిళితం. రంగురంగులన్నీ కూడా వెలుగు నీరు ప్యూర్ కాంతి అంటే వైట్ వైట్ వచ్చి ఇవి ఇప్పుడు చూడండి, ఇప్పుడు యోగ సంసిద్ధి అనేది చెప్తాం దానికి అంత అర్థము. ఇప్పుడు ఈ చిత్తవృత్తులు ఉన్నటువంటి దీనిట్లో ఈ ఫిల్మ్లో చిత్తవృత్తులు ఉన్నంత వరకు ఏమవుతుంది, చిత్తాత్మ ప్రయాణం. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఎత చిత్తాత్మ అంటున్నారు. ఎందుకు ఈ ఫిల్మ్లో ఏమైనా మనసులో ఏం చేస్తున్నాం మనము, చిత్తంలో ఫిల్మ్ ప్లే చేస్తున్నాం. ప్లే చేసరికి ఏమవుతుంది, చిత్తాత్మ ప్రసారం అవుతుంది బయటికి. ఇప్పుడు ఇంకొక పదంతో చెప్తాను చూడండి. ఈ నిజమైనటువంటి దీపం ఏదైతే ఉంటుందో ఈ దీపం నుండి మత్త స్మృతి అని చెప్పారు. మత్త స్మృతి ఎంతవరకు, మత్త స్మృతి జ్ఞానం ఎంతవరకు, ఫిలిం వరకు మత్త స్మృతి జ్ఞానంగా ఉంది. ఈ ఫిలిం దగ్గరనే ఏమైంది, అది అపోహనం అయిపోయింది. ఎందుకు, ఫిల్మ్లో వచ్చింది కాబట్టి. కానీ వెలుగును నిరోధించేటువంటి యొక్క నీడ చీకటి దానిలో ప్రసారం అవుతుంది, అది కూడా ప్రసారం అవుతుంది. ఇక్కడ ఆత్మస్వరూపం ఏం చేస్తుంది, దాన్ని కూడా తోసేస్తుంది బయటికి. తోసేసి ఎక్కడ పడేస్తుంది, స్క్రీన్ పై పడేసింది. అంటే అట్లా పడేస్తుంటే అప్పుడు ఏమవుతుంది, ఆ ప్లే ఏంటి, ఇక్కడ బయట అంతా ఏం ప్లే అవుతుంది, అది బుద్ధి. అంటే దాంట్లో ఏముంది, ఏమి కథ, ఏం స్థితి, ఇదంతా బుద్ధి ప్రవర్తనగా బయటకు వస్తుంది అన్నమాట. అక్కడ ఏముంది, ఇక్కడ ఏముందో అదంతా బయటకు పడుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన అంశం ఏంటంటే, కాలేన అన్నా అనుకోండి. కాలం ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ కాలం ఏం చేస్తుంది, దీపమ్మ కాళహస్తిరూపం ఏం చేస్తుంది, ఫిల్మ్ను శబ్దింపజేసింది ఫిల్మ్లో అంతా కూడా బయటికి ప్రసారం అయిపోతుంది. ఇప్పుడు ఫిల్మ్ అంతా అయిపోయింది అనుకోండి, చిత్తవృత్తులు కర్మఫలం అంతా క్షేమం అయిపోయింది అనుకోండి, లోక క్షేమం అయిందనుకో, అప్పుడు ఏమవుతుంది, ఎంత క్షేమం, పూర్తి క్షేమం అయిపోతే ఏమవుతుంది, ఫిల్మ్ ఉంటుందా, ఇంకా లేదు. ఫిల్మ్ ఉందా, లేదు. అప్పుడు ఎవరు ప్రసారం అవుతారు, ఈ ఫిల్మ్ లేకుంటే అప్పుడు ఏమవుతుంది, నేరుగా స్క్రీన్ వరకు ఎవరు ప్రసారం అవుతారు, ఆత్మే ప్రసారం అవుతుంది. ఇదే కాంతి ప్రసారం అయిపోతుంది బయట వరకు, స్క్రీన్ వరకు. ఇది ఆత్మ అంటే. ఇప్పుడు ఆత్మని విందతి అంటే జ్ఞానముగా చిత్తవృత్తి వరకు జ్ఞానముగా ఉన్నది. చిత్తవృత్తి వేరే ఇప్పుడు అయిపోతుంది. ఇది యోగ సంసిద్ధ. అంటే ఈ యోగ సంసిద్ధ చిత్తవృత్తులు అంటే ఏంటి, యోగ అంటే చిత్తవృత్తి నిరోధ యోగ అంటే యోగస్ చిత్తవృత్తి నిరోధ అంటే చిత్తవృత్తి నిరోధిస్తే యోగం అయిపోయింది. యోగం అంటే అర్థం ఏంటి, నేరుగా ఈ కాంతి ప్రసారం అవుతున్నది. ఎటువంటి కాంతి, అది సంసిద్ధ, ఆల్రెడీ సిద్ధి ఉండేటువంటి కాంతి. మళ్ళీ ఇక్కడ వికల్పము, ఇది వికల్పము కానీ ఇంకోటి వైకల్యం కానీ ఇంకో లేవన్నమాట. అటువంటి యొక్క సంసిద్ధి స్వరూపంలో యోగ స్వరూపంగా ఉన్నప్పుడు అప్పుడేమవుతుంది, ఇదే కాంతి ప్రసారం అవుతుంది. ఇది ఆత్మని విందు. ఇక్కడ ఆత్మని ఏమవుతుంది, ఇక్కడ అపోహనం లేదు. ఇంకా చిత్తం నుండి అప్పుడు చిత్తం ఎటువంటిది, ఫిల్మ్ ఎటువంటి ఫిల్మ్ ఉంది, యోగ సంసిద్ధ అనేటువంటి యొక్క, అంటే యోగ సంసిద్ధ అనేటువంటి యొక్క ఫిల్మే ఇక్కడ ఉన్నది. చిత్త వృత్తి లేదు అక్కడ. చిత్తంలో ఏముంది, చిత్ ఇది సంజ్ఞాన్ని, అంటే వికలము కానటువంటి జ్ఞానం ఏది, ఇంతవరకు దీపం నుండి ఫిల్మ్ వరకు ప్రస్తుతం వికలము కానటువంటి సంజ్ఞానం. ఈ జ్ఞానమే అక్కడ ఏమవుతుంది, చిత్తములో అది మచ్చిత్తముగా అయి ఆ చిత్తంలో ఏం ప్రసారం అవుతుంది, ఇదే జ్ఞానం ప్రసారం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, బయట ఇదే స్క్రీన్ పైన ప్రసారం అవుతుంది అన్నమాట, ఆత్మస్వరూప ప్రసారం. ఇది ఆత్మని విందటి అండి. అర్థమైంది. కాలేన అంటే కాలము. ఇప్పుడు ఏం చేస్తుంది, కాలేన లోకక్షేమం అంటే ఈ చిత్తవృత్తులన్నింటి క్షేమం చేసేసి ఎవరు ఉంటారు అక్కడ, ఇదే జ్ఞానం ప్రసారం, సమాహార్థం, సమైన స్వరూపమే ప్రసారం అవుతుంది అన్నమాట. ఇది కాలేన ఆత్మని విందతి. అర్థమైందా. ఇది ఇప్పుడు చూడండి, ఒకవేళ ఇప్పుడు ఈ చిత్తవృత్తుల నుండి తర్వాత వెళ్ళేటువంటి కాంతి స్వరూపం ఏంటంటే, ఎవరిని అనుసరిస్తున్నది, ఇది అనుపశ్యతి. ఎవరిని అనుసరిస్తుంది, ఈ కాంతి స్వరూపంతోనే అది బయటికి ప్రసారం అయిపోయి ఏమైతే వెలుగుమయం అయిపోయింది, ఏం చేస్తుంది, తెలియజేస్తుంది. ఏమని, బుద్ధి ప్రవర్తన ఇట్లా ఉంది, యోగము కాదు ఇదని. అప్పుడు ఆ చిత్తవృత్తులు క్షయమైపోతే ఏం మిగులుతుంది, ఆత్మస్వరూపం మిగులుతుంది. ఈ ఆత్మస్వరూపం ఎటువంటిది,
అహమస్మి బోధ, అదే నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక. ఇది దీంట్లో మనం ఈ ప్రొజెక్టర్లో చెప్పేటువంటి యొక్క అంశం అన్నమాట. బోధ ఏం బోధ చేస్తుంది? నేను ఉన్నాను అంటే ఉనికి యొక్క ఆత్మస్వరూపంగా ప్రసారము, ఆత్మస్వరూపంగా జ్ఞానం అనే దాన్ని ఎట్లా పొందుతారో అందరినీ కూడా మనకు తెలియజేస్తున్నారు అన్నమాట. ఎవరు? ప్రొజెక్టర్. ఇప్పుడు అహమస్మి ఎవరు చెప్తున్నారు ఈ జ్ఞానాన్ని? ప్రొజెక్టర్ చెప్తున్నది అమ్మా. అనుపశ్యతి ఎవరు? భూత పృథక్ అంటే భూతము. ఈ ప్రొజెక్టర్ అనే భూతము ఎవరు? ప్రొజెక్టర్ భూతమేనా? ఈ భూతము ఎవరిని అనుసరిస్తుంది? ఎవరిని దర్శనం చేసింది? ఈ శ్లోకాన్ని దర్శనం చేసిందా? చెప్పిందా? ఇప్పుడు ఆత్మనేనా? ఎవరు? ఇప్పుడు ఆత్మ తర్వాత ఎవరు? ఇక్కడ ఆ ప్రొజెక్ట్ ఎవరు? అహమస్మి. అంత వేరే ఉందా? ఇదే జ్ఞానం చెప్తుందా? మరి చేద్దామా అట్లా ప్రొజెక్టర్ అవుదాము మనం అంతా? అసలు ప్రొజెక్టర్ ఎవరంటే దేహము. ఇప్పుడు ప్రొజెక్టర్ ఎవరు? దేహము. ఏం చేస్తుంది? లోపల నుండి ఆత్మస్వరూపం ప్రసారం అవుతూ ఉంటే చిత్తవృత్తులను మనస్సు ప్లే చేస్తుంది. నిన్న ఏకాదశిలో తింటని చెప్పుకున్నా, తింటాం ఆపేస్తుంది. మనసులో ప్లే ఎవరు అవుతున్నారు? చిత్తవృత్తులు ప్లే అవుతున్నాయి. చిత్తవృత్తులు ప్లే అవుతుంటే ఎవరు? చిత్తవృత్తుల నుండి ఏం ప్రసారం అవుతుంది మనకు? ఈ వృత్తి యొక్క ప్రసారం, వృత్తి యొక్క భావం ప్రసారం అవుతుంది. ఈ భావం ఎటువంటిది? చిత్తాత్మ. అంటే ఈ నిజమైన ఆత్మభావం ప్రసారము మధ్యలో వచ్చినటువంటి చిత్తవృత్తిని కూడా వెలిగించి ఏం చేస్తున్నది? బయటికి ఫోకస్ చేసేస్తాం చక్షురాధికరణ ద్వారా. అంటే ఏం చేస్తుంది? చక్షురాధికరణ చక్షువులు కానీ తర్వాత ఈ కరణల ద్వారా ఏం చేస్తుంది? బయటికి ఏం ప్రసారం అవుతుంది? కర్మేంద్రియం ద్వారా ఈ చిత్తంలో ఉన్నటువంటి యొక్క మనసు ఏదైతే ప్లే చేస్తున్నదో, ప్లే చేసిన భావం బయటికి ప్రసారం అవుతుంది. ప్రసారమైన జ్ఞానం ఎక్కడ పడుతుంది? తెర మీద పడుతుంది. ఎంత పెద్ద తెర ఇది? పంచమహాభూతములు. లోపల చీకట్లో తెలియనటువంటి ఫిల్మ్ తెలుస్తుందా మనకు? చీకట్లో ఫిల్మ్ తెలుస్తుందా? మన యొక్క చిత్తవృత్తులు తెలుస్తున్నాయా? తెలియటం లేదు. ఇక్కడ ఏమి తెలుస్తుంది? బయటకు వస్తే స్క్రీన్ ఏంటిది? ఎటువంటి స్క్రీను? దాన్ని పట్టి చూపించే స్క్రీను. అదే పంచమహాభూతముల స్క్రీన్ అనమాట. దీనికి ఒక్కోటి తర్వాత విషదంగా తర్వాత చెప్పుకున్నాం. ఇంకా విపులంగా. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముగింపు, ఇప్పుడు దేహము ప్రొజెక్టరు ఏం చేస్తుంది? ఈ కర్మేంద్రియాలు ఇప్పుడు ఎవరు ప్రసారం చేస్తారు? దేహం ఇక్కడ ప్రదర్శన చేయటం ఎట్లా ప్రదర్శిస్తుంది? కర్మేంద్రియాలు. బయటికి ప్రసారం చేయాలంటే కర్మేంద్రియాలు. ఇప్పుడు వాక్కు ప్రసారం అవుతుంది. వాక్కు స్క్రీన్ ఎవరు? వాక్కు స్క్రీన్ ఎవరు? చెవి. ఇప్పుడు మీరు వింటున్నారు కదా, ఈ చెవి అంటే స్క్రీన్ అనమాట. చెవి లేదనుకోండి ఎక్కడికి పోతాయి? ఇవి ఎక్కడికైనా పోతాయి. ఇప్పుడు తెర లేదనుకోండి, ప్రొజెక్టర్ నుండి కాంతి వస్తుంటుంది, ఎక్కడికి పోతుందో లేదు. అట్లా ఇవన్నీ గాలిలో కలిసిపోయి అంటాం మనం. గాలిలో కలిసిపోయి అంటారు. అంటారా? మాటలు గాలిలో కలిసిపోయాయి. చెవులు ఉంటే అంటే స్క్రీన్ ఏంటి? వాక్కు స్క్రీన్, చెవి. ఇట్లా ఒక్కోటి విశేషంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఏమిటంటే మనం తెలుసుకోవాల్సిందే, దేహము కర్మేంద్రియములు లోపల ఏదైతే మనసు ప్లే చేస్తుందో దాన్ని కర్మేంద్రియం ద్వారా ప్రసారం అవుతుంది. ఇప్పుడు చేయి తిప్పుతుంది అనుకోండి, ఇట్లా చేయి ఇట్లా అంటున్నది ఏంటి? చేష్ట రూపంలో ప్రదర్శన చేస్తున్నది అనమాట. చేస్తున్నదా? బయటికి తెలుస్తుందా? అంటే మనసులో ఏం ప్లే అవుతుంది? ఇట్లా ఊపడమే ప్లే అవుతుంది. అది ప్రదర్శన చేస్తున్నది. ప్రదర్శనకి ఎట్లా వచ్చింది? చిత్తము ఈ కరణము చేయి ఎట్లా ప్రదర్శన చేస్తుంది? మనసులో ఏదైతే ప్లే అవుతుందో దాన్ని ఎవరు బయటికి పంపిస్తున్నారు? అక్కడ వెలుగుతున్నా అక్కడ ఎవరంటే నా కర్త, నా కారయిత. ఎవరు? అహమస్మి. అక్కడ దీపం ఏంటి? అవేం చేయటం లేదు. దీపము అప్పుడు ఇందాక ప్రొజెక్టర్లో దీపం ఏమైనా చేస్తున్నదా? ఏం చేయటం లేదు. ఇదంతా ఇది ఎవరు చేస్తున్నారు? మనసు చేసుకుంటున్నారు. ఇదంతా ప్రేరణ. ఇదంతా ఎవరికి ఉంది? గోల. ఇది ఎంతవరకు ఉంటుంది? సమాహార్థం, సమాన స్థితికి తీసుకొచ్చేది. ఇప్పుడు లోపల దీపం ఏం చేస్తుంది? ఇవన్నీ ఏమి లేకుండా నేనే ప్రసారం కావాలని చెప్పి సమాహార్థం స్థితికి తీసుకొస్తున్నాను. ఇప్పుడు మనలో ప్రత్యక్షంగా చెప్తుంది. ఎందుకే ముండకోపనిషత్తు ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? ఓం ఆత్మానం ధ్యాయత. అంటే నీ వాక్కులో నుండి నీ చేతిలోకి ఆత్మస్వరూపం ప్రసారం అవుతున్నదయ్యా. ప్రసారమే ఆత్మస్వరూపాన్ని ధ్యానించు అని చెప్తున్నది. ఎవరు? ముండకోపనిషత్తు. విద్య గురించి చెప్పడం. విద్య ఇప్పుడు ఎక్కడుంది? ఇట్లా జ్ఞానం ప్రసారం అవుతుంది. కాబట్టి
ఆత్మస్వరూపాన్ని ధ్యానం చేయమంటారు. అర్థమైంది? ఇట్లా ప్రొజెక్టర్ అనేది మన దేహము ప్రొజెక్టర్ అన్నమాట. ఏది చిత్తవృత్తులను లోపల నుండి దీపం వెలుగుతూ ఉంటే అహం స్వయం జ్యోతి పరంగా వెలుగుతూ ఉంటే ఏమవుతుంది? జ్యోతిషామపి తజ్జ్యోతి అని చెప్పి ఉంది కదా. తమస పరముచ్చేది. ఇట్లాంటి ఒక జ్యోతి నుండి ప్రసారం అయిపోయి ఏమైపోయింది? బయటికి ప్రవర్తన అప్పుడు బయట పెద్ద స్క్రీన్గా చేసి చూపిస్తుంది. ఎందుకు? లోపల తెలియటం కాబట్టి ఇక్కడ స్క్రీన్ పైన ఏం జరుగుతున్నదో తెలియజేస్తున్నది అనమాట. ఇట్లా ఆత్మస్వరూపము చిత్తాత్మ అంటే స్మృతి అపోహనంగా మత స్మృతి ఉంది జ్ఞానం. అయితే అపోహనం ఏం చేయాలి? ఇప్పుడు క్షయం చేస్తే అదేమవుతుంది? సమస్వరూపం అహంస్వరూపం అహమస్మి బోధగా నేరుగా ప్రసారానికి వస్తుంది. ఇది కాలీన ఆత్మని విందతి. ఏం విందతి? ఆత్మని ఆత్మస్వరూపంలో ఆత్మస్వరూపం ఏంటి? నేను ఉన్నాను యొక్క బోధ అయితే ఈ బోధకు ప్రతిబోధ అనేది జ్ఞానం. గురువుల ద్వారా ఏమింటాము? ప్రతిబోధను వింటున్నాం. అంటే ఆత్మస్వరూపం లోపల ప్రవర్తిస్తూ ఉంటే గురువులలో మనం ఏమింటున్నాము? ప్రతిబోధ బుద్ధి దాన్ని కాపీ చేసేసి ప్రతిబోధగా చేసి ప్రసారం చేస్తున్నది. ప్రసారం చేస్తే ఏమవుతుంది? మనకు ప్రతిబోధ అది. అందుకే భగవద్గీత కూడా ఏం చెప్పారు? మొదలు పెట్టడంలో పార్థాయ ప్రతిబోధితాం అంటే అంటే ప్రతిబోధ ఇది. కాబట్టి ఈ ప్రతిబోధ అనేది జ్ఞానం. అదే మనకు ప్రతిబోధ జ్ఞానం. అంటే ప్రతిబోధ ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం అనమాట. అవబోధనే. అంటే ఇట్లా నియోగే. ఎప్పుడు ఎట్లా ఉంటుంది? ఎరుకన్నప్పుడు ఎట్లా ఉంటుంది? నిత్యము యోగంలో నియమిస్తుంది మనం. నియోగి అన్నటువంటి అర్థం అనమాట. కాబట్టి ఈ విధంగా మనం ఈ జ్ఞాన స్వరూపాన్ని ఆత్మస్వరూపంలో దర్శనం చేసి ఆ జ్ఞానమే ఆత్మస్వరూపంగా దర్శనం చేసుకుంటూ మనం ముగిద్దాం. ఒకసారి చెప్పండి. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. ఓం తత్ సత్. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఏదైతే తత్వదర్శన అని చెప్పారో ఆ తత్వదర్శన జ్ఞానము తత్వదర్శన ఏదైతే దర్శనం చేశారో ఆ ప్రతిబోధ మనకు ఎక్కడ లభిస్తుంది? తన స్వరూపంగా ఆత్మస్వరూపంలో నేను నాన్న యొక్క బోధగా మనకు దర్శనం అవుతున్నది సారాంశం. ఓం తత్సత్. ఓం తత్సత్.